बीआरएस कायद व साबिक रुकने पार्लियामेंट बी विनोद कुमार ने कहा कि बीआरएस हुकूमत में तामीर करदा इमारतों की तख्तियों को मुनहदम कर देना गलत अलामत है। उन्होंने कहा कि तख्तियों को नुकसान पहुंचाने वालों के खिलाफ फौजदारी मुकदमात दर्ज किए जाने चाहिए। मीडिया से बात करते हुए विनोद कुमार ने कहा कि कांग्रेस का इख्तिदार मुस्तकिल नहीं है, इख्तिदार आता और चला जाता है। तेलंगाना की तश्कील से कबल कांग्रेस का इख्तिदार रहा और रियासत की तश्कील के बाद बीआरएस इख्तिदार में आई, लेकिन बीआरएस ने कांग्रेस दौर में तामीर करदा इमारतों की तख्तियों को मुनहदम नहीं किया। उन्होंने कहा कि इख्तिदार की तब्दीली के बाद इस तरह की कार्रवाई नामुनासिब है। నేను ఎందుకు చెప్తున్నంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, ఒక మంత్రివర్గం ఏర్పడ్డది, మీ కార్యకర్తలకు చెప్పాలి, ఇది కరెక్ట్ కాదని చెప్పాలి. నేను డిమాండ్ చేస్తున్నాను, మళ్ళీ ఆ శిలాఫలకాలు మళ్ళీ రిస్టోర్ చేయాలి. ఎవరైతే ధ్వంసం చేసినో వాళ్ళపైన కేసులు పెట్టాలి. ఇది ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే 3 రోజుల ప్రభుత్వము మనం విమర్శించకూడదు. ఇది మన రేవంత్ రెడ్డి గారికి తెలిసి చేసిందని కూడా నేను అనుకోవడం లేదు, అయితే రేవంత్ రెడ్డి గారు చేపించిందని కూడా నేను అనడం లేదు. కానీ మీరు ఒక సందేశం పంపాలి, ఏది ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజాస్వామ్యం లోపట ఎన్నికలు వస్తాయి, ఎన్నికల్లో ప్రభుత్వాలు మారుతాయి. నేను విద్యార్థి దశ నుండి రాజకీయాలున్నా, 14 ఏళ్ల వయసులో నేను రాజకీయాలకు వచ్చిన. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ రాజకీయ శిక్షణ శిబిరాలు తెనాలిలో తీసుకున్నాను నేను నెల రోజు 1975లో. ఎమర్జెన్సీలో నాకు ఓటు హక్కు లేదు. అప్పుడు వార్తలు లేవు, టీవీ లేవు, సోషల్ మీడియా లేదు, పత్రికలు లేవు, ఆల్ ఇండియా రేడియో మాత్రమే ఉండేది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ పార్టీని ఇందిరాగాంధీ తీసుకుపోయి బంగాళాఖాతంలో పడేశారు దేశ ప్రజలు, ఎమర్జెన్సీ పెట్టినందుకు, పౌర హక్కులు కాల రాసినందుకు. జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రజలు చాలా గొప్పగా చూసినారు. 3 ఏళ్ల లోపల కుప్పగూలిపోయింది ప్రభుత్వం. మళ్ళీ అదే